త్రూ అనే పదం మనం మాటి మాటికి వింటుంటాం కదా. చాలామంది చెప్తారు బ్రేక్ త్రూ కావాలి, ప్రేయర్ చేయండి, బ్రేక్ త్రూ కావాలి, బ్రేక్ త్రూ కావాలి, బ్రేక్ త్రూ కావాలి. ఈ సంవత్సరం నిజంగా బ్రేక్ త్రూ ఎరగ ఉండాలి. ఎంతమందికి అవసరం ఉంది? దేవుడు నెరవేర్చును గాక. మరి దావీదు బ్రేక్ త్రూ కొరకు ఎలా సిద్ధపడ్డాడు రండి చూస్తాం. యెహోవా యొద్ద దావీదు ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. ప్రభువా ఇది నీ చిత్తమా? ఈ తీర్మానం నీ చిత్తమేనా? ఎందుకు అడుగుతున్నాడు? దయచేసి వినండి. దేవుని బ్రేక్ త్రూ నీ జీవితంలోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అలైన్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంతో ఏం కావాలి? అనుసంధానం కావాలి. ఇక్కడే ప్రతి తలుపును మనం మోసపోయేది. ప్రతి తలుపు చూడడానికి చాలా చాలా ఫేవరబుల్గా కనిపించవచ్చు. యోనా వెళ్ళాడు, టికెట్ కౌంటర్కి వెళ్ళాడు, వెంటనే టికెట్ దొరికింది. ఎక్కడికి? తర్షీష్ దొరికింది. దేవుని చిత్తమా? కాదు, కానీ టికెట్ మొత్తం దొరికింది. అప్పుడే నీకు జాగ్రత్తగా దేవుని చిత్తమా కాదని నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి కదా. అనుకూలంగా ఉంది కదా, తలుపులు తెరిచినాయి కదా అని తీర్మానం తీసుకొని పోయి బ్రేక్ త్రూ రాలేదని దయచేసి దేవుణ్ణి నిందించొద్దు. దావీదు యెహోవా ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. వెళ్ళాలా వద్దా ప్రభువా? అందుకొరకు దావీదు కీర్తన రాస్తుంటాడు, అయ్యా నీ చిత్తము చేయడం నాకు నేర్పించు ప్రభువా, సమభూమి గల ప్రదేశము నన్ను నడిపించు ప్రభువా, ఐ లాంగ్ ఫర్ దై విల్. ఈ సంవత్సరము దేవుని చిత్తం చేసే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. నీ ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే అలైన్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంతో ఏం చేయాలి? అనుసంధానం కావాలి. మరి ఇప్పుడు దేవుని చిత్తానికి అనుసంధానం అయ్యేసరికి ఏం జరిగిందో ఒక్కసారి ఈ సత్యాన్ని మనందరము చూసి ఒక మంచి మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయము అందరం కలిసి 20 వచనం చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Samuel chapter 5 verse 20. అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసను అనుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. బాల్ పెరాజీమ్ అంటే ఏం తెలుసా? గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ బ్రేక్ త్రూ. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ బ్రేక్ త్రూ. నా ప్రభుని నేను ఇక్కడ ఏమనుభవించానంటే, ఎప్పుడైతే నేను అభిషేకించబడ్డానో, ఎప్పుడైతే 7వ సంవత్సరం ముగింపులో యుద్ధాలను దేవుడు ఆరంభించాడో, ఈ యుద్ధంలో దేవుడే నా పక్షమున శత్రులు ఏం చేశాడు? హతమార్చి దాని ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తుంటాడు. గాడ్ హ్యాస్ బ్రోకెన్ ఫోర్త్ అపాన్ మై ఎనిమీస్ యాజ్ ద బ్రెచ్ ఆఫ్ వాటర్స్. దయచేసి వినండి. బ్రేక్ త్రూ అనే పదం ఇక్కడ స్టార్ట్ అయింది బైబిల్లో. ఎక్కడ తెలుసా? దాని అర్థం ఏంటంటే, ఒక డ్యామ్ ఉందనుకోండి, ఒకవేళ మీడియా డ్యామ్ ఉందనుకోండి, డ్యామ్ సడన్గా డ్యామ్లో నీళ్ళనన్నీ ఏం చేసింది? డ్యామ్ అది ఆపేసింది. అవతల వైపు చాలామంది ఈ నీటి మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ డ్యామ్లో మాత్రం నీళ్ళు రిలీజ్ చేయట్లేదు. పంటలన్నీ ఎండిపోతున్నాయి, ప్రజలందరూ కరువులో ఉండిపోయారు. ఇప్పుడు సమృద్ధిలోకి రావాలి. ఇప్పుడు ఈ డ్యామ్కి ఏంటంటే కట్టలు కట్టేశారు శత్రువులు కట్టలు కట్టేసరికి ఇప్పుడు నీరు రావడం ఏమైంది? ఆగిపోయింది. ఇది శత్రువుకి ఆశీర్వాదం, కానీ అది సైన్యానికి నష్టం. ఈరోజు 7 సంవత్సరాలు అయిపోతున్నాయి, నేను నష్టపోతూ వచ్చాను, నా జీవితంలో రావాల్సిన ఆశీర్వాదం రాలేదు. సరే, దేవుడు ఏదో కొద్దిగా డోర్లు తెరుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం రేంజ్ చాలా పెద్దది, కానీ నాకు అంతగా ఆశీర్వాద ప్రభావంలోకి నేను రావట్లేదని ఒకరు బాధపడుతుంటే, ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. ఏం వాగ్దానం తెలుసా? బాల్ పెరాజీమ్ అంటే శత్రువుల మీద దేవుడు ఒక డ్యామ్ని బ్రేక్ చేసి నీళ్ళని ఏం చేశాడు? ప్రవాహము వలె కొట్టుకుపోయేదాడు ఇచ్చాడు. శత్రులు ఏమయ్యారు? దాంట్లో కొట్టుకెళ్ళిపోయారు. అందుకో దృశ్యం చూస్తే, ఒక డ్యామ్ ఉందనుకోండి, ఆ డ్యామ్ దగ్గర గేట్స్ అన్నీ స్లోగా ఎత్తితే స్లోగా వాటర్ పోతాయి, కానీ మొత్తానికి గేట్లే కొట్టుకపోతే, గేట్లే కొట్టుకుపోయినంటే అర్థం ఏంటంటే లోపల ప్రవాహం ఏమైంది? భయంకరంగా విరుచుకుపడిందని అర్థం కదా. ఇష్టం వచ్చినట్టు వాటర్స్ మొత్తం ఏమవుతాయి? ఒక్కసారి బ్రేక్ త్రూ, గేట్లు తెరిచేస్తే గేట్లు ఒక్కసారి పగిలిపోతే ఎలా కొట్టుకొస్తుందో, అప్పుడు దావీదు అంటాడు, దేవుడు నాకు విజయం ఎలా ఇచ్చాడంటే జల ప్రవాహం వల్ల. ఒకసారి దృశ్యం చూడండి. అవతల వైపు నీళ్ళు రాకుండా ఆపేసినప్పుడు ఆ ప్రాంతానికి దేవుడు కావలసుకున్న ట్రాప్ లాగా ఇచ్చాడు. ట్రాప్ లాగా అంటే మన భాషలో ఎరవేశాడు. ఎవరికి? ఫిలిస్తీన్లకి. నేను అభిషేకించాను దావీదు. నేను ఫిలిస్తీన్లు అనుకున్నారు, అభిషేకించాడా? పట్టాభిషేకం జరిగిందా? ఓహో, మొత్తం దేశం అంతటికి ఇప్పుడు ఏమయ్యాడు?
రాజేయడానిసరికి యుద్ధము చేయాలని వచ్చి ట్రాప్లో పడి విషాదకర సంఘటన ఏంటంటే అచ్చట దేవుడు వారికి వ్యతిరేకముగా భయంకరమైన యుద్ధాన్ని దేవుడే చేసి, డ్యామ్ కదా కట్టలు తెంచుకొని బ్రేక్ అయిపోయినట్టుగా, దృశ్యంలో చూసినట్టుగా బ్రేక్ అయిపోయినట్టుగా బ్రేక్ త్రూని దేవుడు ఏం చేశాడు, ఇచ్చేశాడు. ఒకటి దేవుడు ఒక శ్రమను, వ్యతిరేకతను, అపోజిషన్ అనుమతిస్తున్నా అంటే అది శత్రుకు దేవుడు వేసే ఒక వల, మన కొరకు దేవుడు వేసే విజయ ప్రణాళిక. వాళ్ళు ఏమనుకుంటారు అయిపోయింది స్టోరీ అంతానే. కానీ వాళ్ళకి తెలియదు దేవుడు వేసేది ఏంటంటే అది వల వేస్తాడు, రండ్రా అంటాడు, తీసుకొచ్చి మనకేమి ఇస్తాడు, బ్రేక్ త్రూ ఇస్తాడు. వారికి వల, మనకు ప్రణాళికల ఆశీర్వాదం. కనుక ఈరోజు ఈ సత్యాన్ని గుర్తిస్తే నీ జీవితంలో దయచేసి గుర్తి, ఎవ్రీ ప్రామిస్ విల్ అట్రాక్ట్ ద ఎనిమీ. ప్రతి వాగ్దానం శత్రువుని ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. బట్ రిమెంబర్, ఇట్ ఈస్ గాడ్స్ అసైన్మెంట్. అది దేవుడు ప్లాన్ చేసే ట్రాప్. శత్రువుకు అదొక వలలాగా వేసి దేవుడు దావీదుకి ఘన విజయం ఇచ్చాడు. ఎంత ఘన విజయం ఇచ్చాడంటే ఒక అద్భుతం మాట రాస్తుంది. జనరల్గా బలిపీఠం మీద తమను తాము ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితం దేవుడు చాలాసార్లు మీ విగ్రహాలన్నీ కూడా పారవేసి వచ్చి నన్ను ఆరాధించండి అని చెప్పాడు. ప్రతి ఉద్యమం ఏమైందండి, విగ్రహాలు ఏం చేశారు, వాళ్ళు పారవేసి వచ్చారు. కానీ ఇక్కడే స్పెషల్ స్టోరీ దేవుడు స్క్రిప్ట్ చేశాడు. విగ్రహాలు ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టడం కాదు. రండి 2 సమూయేలు 5వ అధ్యాయం 21వ వచనం చదువుకొని 2వ సత్యానికి వెళ్దాం. 2 Samuel chapter 5 verse 21. అందరం, ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారిలో వాటిని పట్టుకొని చాలు. ఇప్పుడు బొమ్మలు ఎవరు విడిచిపెట్టారు? బొమ్మలు అంటే మీకు అర్థమైంది కదా, నాతో చెప్పించే ప్రయత్నం చేయకండి, మీకు తెలుసు. వాళ్ళ బొమ్మల్ని వాళ్ళు ఏం చేశారంట, దయచేసి వినండి. వాళ్ళ బొమ్మలు వాళ్ళు ఏం చేశారు, అక్కడ విడిచిపెట్టి ఏం చేశారు, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు బొమ్మలని విడిచిపెట్టేసేది ఒక అద్భుతమైన ఉజ్జీవానికి కారణం. కానీ ఇక్కడ శత్రువు కూడా ఏం చేస్తున్నాడు, వారి బొమ్మలను ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టేసి అంటున్నారు, ఇవి మాకేమి పనికి రాలేదు. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, బాల్ పెరాజిం దేవుడే నిజమైన దేవుడు. ఈసారి అట్లాంటి సాక్షి అనేది ప్రతి కుటుంబంలో దేవుడు ముద్రించునుగాక. దాంట్లో మనం చేయాల్సింది ఒకటే, కథం తినిన తర్వాత ఏంటంటారా, ఏం చేయాలి, దేవుని చిత్తానికి మనల్ని మనం ఏం చేయాలి, అనుసంధానం చేసుకో. అలైన్మెంట్ విత్ గాడ్స్ విల్ బి ఎ కీ ఫర్ అ బిగ్ బ్రేక్ త్రూ. దేవుడి మాట నెరవేర్చునుగాక. ఇప్పుడు రెండో మాట చూస్తాం. అనుకో